పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సర్కార్ ఉద్యోగ గర్జన. ఏపీలో ఉద్యోగుల ఉద్యమ శంఖారావం. కూటమి సర్కార్కు ఉద్యోగ సంఘాల అల్టిమేటం. పీఆర్సీ, ఐఆర్, డిఏలపై తేల్చకపోతే పొరపాటే. ఉపసంఘాల పేరుతో కాలయాపనపై పెళ్లుబుక్కుతున్న ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది నెలల్లోనే ఉద్యోగ వర్గాల నుంచి తీవ్ర అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాలకుల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు సమరశంఖం పూరిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతామని ఏపీ జేఏసీ నాయకత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వం నాంచుడు ధోరణి వీడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా తమను చర్చలకు ఆహ్వానించి స్పష్టమైన హామీ ఇవ్వాలని గడువు విధించడంతో సచివాలయం నుండి క్షేత్రస్థాయి కార్యాలయం వరకు రాజకీయ ఉద్యోగ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఉద్యోగుల ప్రధాన ఆర్థిక సర్వీస్ డిమాండ్లపై ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెండింగ్ సమస్యలన్నింటినీ చిటికలో పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలు నేటికి కాగితాలకే పరిమితమయ్యాయని మండిపడుతున్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, పెండింగ్ డిఏలు, మధ్యంతర అభివృద్ధి, ఐఆర్, నూతన వేతన సవరణ సంఘం, పీఆర్సీఎంలపై ప్రభుత్వం వెంటనే అధికారిక ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. మంత్రివర్గ ఉపసంఘం పేరుతో కమిటీలు వేసి కాలయాపన చేయడం, ఉద్యోగులను మోసగించడమేనని నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఉద్యోగ వర్గాలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీ జేఏసీ గట్టి కార్యాచరణ రూపొందిస్తుంది. 12వ పీఆర్సీ కమిషన్ను తక్షణమే ఏర్పాటు చేయడంతో పాటు 30% మధ్యంతర వృద్ధి ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు, 11వ పీఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్ నగదును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలకు నగదు రహిత చికిత్స అందేలా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కార్డుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచాలని, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని జేఏసీ నాయకత్వ డిమాండ్ల చిట్టాను ప్రభుత్వం ముందుంచింది. సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిబంధనల నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని, డిపార్ట్మెంట్లో పరీక్షల తరహాలో సర్వీస్ నిబంధనలు వర్తింపజేయాలని ఉపాధ్యాయ సంఘాలు పట్టుబడుతున్నాయి. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అమలు చేయాలని కోరుతున్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని దీర్ఘకాలిక డిమాండ్పై ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఉద్యోగులు గట్టిగా నినదిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాను జోన్ 1 పరిధిలోకి తీసుకురావాలని ఏజెన్సీ ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిపై ఏపీ జేఏసీ అత్యవసర విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు పిలిచి చర్చలు ప్రారంభించకపోతే దశల వారీగా ఆందోళన బాట పట్టాలని నిర్ణయించారు. తొలుత నిరసన ప్రదర్శనలు, భోజన విరామ సమయంలో ఆందోళన చేపట్టి ఆపై వర్క్ టు రూల్, సహాయ నిరాకరణ, చివరికి సమ్మె దిశగా కార్యాచరణను తీవ్రతరం చేస్తామని నేతలు స్పష్టం చేస్తున్నారు. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఎంతటి పోరాటానికైనా వెనకాడబోమని ఉద్యోగ లోకం ప్రతిభ ప్రభుత్వం ఈ ప్రతిష్టంభనని ఎలా ఎదుర్కొంటుందన్న అంశం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.